తెలంగాణలో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు అయితే జరుగుతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది. సో ఇటు బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందా లేదా బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే సో ఈ అంశం చుట్టూ అయితే రాజకీయాలు అయితే తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. సో బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రధానంగా బండి సంజయ్ ఈ అంశం పట్ల కొన్ని సీరియస్ కామెంట్స్ అయితే చేశారు. సో కాంగ్రెస్ పార్టీతో ఇటు బీఆర్ఎస్ నాయకులు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు ఢిల్లీలో. సో అందుకే విచారణలేవి కూడా విచారణలాగానే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా చర్యలు తీసుకోవట్లేదు, అరెస్టులు జరగట్లేదు అనేటువంటి మాటలు ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో రాజేష్, సో మొత్తం మీద ఒక రకంగా బీజేపీకి ఒక డ్యామేజ్ కలిగేటువంటి అంశంగానే మనం చూడొచ్చు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇటు బీఆర్ఎస్ పార్టీ అలానే బీజేపీ పార్టీ కొల్యూడ్ అయ్యాయి లిక్కర్ స్కామ్లో. సో ఫలితంగానే ఈ కవితకు బెయిల్ వచ్చిందనేటువంటి చర్చ కూడా జరిగింది. సో దాని నష్టం ఒక రకంగా లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీద చాలా బలంగా పడింది. సో ఇప్పుడు కూడా అదే ప్రచారం జరుగుతోంది. సో బీజేపీ నేతలు ఎట్లా ఖండిస్తున్నారు, సో ఎలాంటి కౌంటర్ అటాక్ చేస్తున్నారు ఈ అంశం పట్ల? ఖచ్చితంగా ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే 2014 నుంచి 2023 వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ఓ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శిస్తూ ఈ దేశంలో సెక్యులరిజం ఉన్నటువంటి పార్టీ అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అంటూ చెప్పుకొచ్చినటువంటి అంశాన్ని ఉదాహరిస్తూ బీజేపీ పార్టీ నేతలు కాంగ్రెస్ పైన అటు బీఆర్ఎస్ పైన ఎదురుదాడి దిగుతున్నారు. దీంతో పాటుగా కేంద్ర మంత్రిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి తనకున్నటువంటి సమాచారం మేరకు ఈ మధ్య కాలంలో కేంద్ర పెద్దలను ఎవరిని కూడా కలిసినట్లు కానీ కేటీఆర్ అపాయింట్మెంట్ కోరినట్టు కానీ తన వద్దకైతే సమాచారం లేదు, తనకు తెలియకుండా ఏది జరగదు. ఒకవేళ ఏబైనా ఆంధ్రజ్యోతి దీనిపైన కూడా నిన్న వివరణ అడిగేటువంటి ప్రయత్నం చేసింది కిషన్ రెడ్డిని. ఒకవేళ కలిస్తే తప్పేంటి, ఈ దేశంలో తాము కేంద్రంలో అధికారంలో ఉన్నాము, వివిధ రాజకీయపరమైనటువంటి సమస్యలు కావచ్చు ఇతర ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చేటువంటి క్రమంలో కేంద్ర పెద్దలను కలిసేటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు వెలిసి కలిసే అవకాశం ఉంటుంది. ఇందులో రాజకీయాలకు మురిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ లఘుచర్య అంశం తెర మీదకి వచ్చిన దానికంటే ముందుగా రాష్ట్రంలో ఈ ఫార్ములా రేస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి ప్రతి అవినీతి అక్రమాల చిట్టా తమ వద్ద ఉంది. త్వరలోనే కేసీఆర్ని నేరుగా జైల్లో కూర్చునబెడతాబోతున్నాం అంటూ చేసినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా కిషన్ రెడ్డి కౌంటర్ అటాక్ దిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా గతంలో దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కేవలం కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా మాత్రమే కేసీఆర్ పనిచేసినట్లుగా కనిపించినటువంటి పరిస్థితి ఉన్న అంతర్గతంగా రేవంత్ రెడ్డిని లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం ఉందనేటువంటి అంశాన్ని కూడా పదే బీజేపీ పార్టీ నేతలు అంతర్గతంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒకరు రేవంత్ రెడ్డి ఇంకొకరు కేటీఆర్. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లో భాగంగానే కేటీఆర్ ను అరెస్టు చేయలేదు. దానిలో భాగంగానే లఘుచర్ల అంశం తెర మీదకి వచ్చిన నెక్స్ట్ డేనే కేటీఆర్ పొద్దంతా వెళ్లి తెలంగాణ భవన్ వేదికగా ఉండడం ఏంది, అందులో మీడియాకు సంబంధం లేకుండా మీడియాను నేరుగా పిలిచి ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి కేటీఆర్ ఆ రోజు మాత్రమే అన్ని మీడియాలను పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏంటో ముందుగా ఆన్సర్ చెప్పగలరా అంటూ ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్, మరొక వైపు కిషన్ రెడ్డిలు కూడా కౌంటర్ అటాక్ దిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో మొదటి నుంచి ఆ ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి వరకు కూడా కేసీఆర్ఏ కర్త కర్మ క్రియ అనేటువంటి అంశము పదే అన్ని విచారణ సంస్థలు ధృవీకరించినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ 10 ఏళ్ల పీరియడ్ లో పనిచేసినటువంటి ప్రతి కింది స్థాయి అధికారి నుంచి ఉన్నత స్థాయి అధికారి ఇచ్చినటువంటి రిపోర్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయలేదో సమాధానం చెప్పగలరా అనేటువంటి అంశాన్ని కూడా బీజేపీ పార్టీ నేతలు ప్రధానంగా తెర మీదకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక లఘుచర్ల అంశం అనేటువంటిది దానిలో రాజకీయంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మైలేజ్ వచ్చిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అందులో నిజంగా నష్టపోయినటువంటి బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దీన్ని రాజకీయాల కోసం వాడుకుంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి తప్పితే ఇందులో బాధితులకు ఎక్కడ కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. దాంతో పాటుగా ఇటు మూసీ హైడ్రాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో ప్రజల కోసం మాత్రమే వ్యతిరేకిస్తున్నాం తప్పితే ఇందులో ఎలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కు బీజేపీ పార్టీకి సంబంధం లేనటువంటి అంశాన్ని అయితే పదే బీజేపీ పార్టీ నేతలు చెప్తున్నారు.